టిఆర్ఎస్ నాయకులు 10 ఏళ్ల వారి యొక్క పరిపాలనలో చేసినటువంటి విషయాలను మరిచిపోయి ఈ 2.5 సంవత్సరాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధిని బీసీ నాయకులను ఓర్వలేని పరిస్థితిలో వారి ఆది నాయకుని యొక్క మెప్పు కోసం ప్రెస్ మీట్లో ఏవోవో వాగిన అంశాలు ఇవి మేము జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు నిజంగానే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండి 10 ఏళ్ళు మీరు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్నటువంటి వ్యక్తులే అయితే మీకు నిజాలు తెలియాల్సిన అవసరం ఉన్నది. మీరు తెలుగుదేశం నుంచి టీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్లోకి వచ్చినటువంటి వలసవాదులు మీరు 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ బైపర్కేషన్ అయినప్పుడు మనకు తెలంగాణలో మిగులు బడ్జెట్తోని మీకు అప్పచెప్తే మీరు 2023లో పూర్తిగా తెలంగాణను అప్పుల ఊపిలో కూరగొట్టి పాతాళానికి తీసుకుపోయి జీతాల భత్యాలు కూడా ఇయ్యలేటువంటి పరిస్థితిలో మిమ్మల్ని ఈ తెలంగాణ ప్రజలు ఇక మీతో కాదు బిడ్డ, మీరు మూలకు కూర్చోండ్రి, మీరు అదే జంగల్లో ఉండుర్రి మృగాల లెక్క అని ప్రజలు తన్ని తగలబెట్టి మిమ్మల్ని బయటకెళ్ళి కొట్టినటువంటి భయంలో ఇలా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం పట్టి తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఇలా తెలంగాణ అభివృద్ధి కోసం మీరు చేసినటువంటి అప్పులను ఒక్కొక్కటి మీరు చేసినటువంటి ఏవైతే పాపాలు ఉన్నాయో అవన్నిటిని ఒక్కొక్కటి ప్రక్షాళన చేసుకున్నటువంటి వస్తున్నటువంటి పరిస్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నది. ఇలా మీకు మాట్లాడేటువంటి అర్హత ఈ టీఆర్ఎస్ నాయకులకు ఎవ్వరికి కూడా లేదు, మీ ఆది నాయకులతో సహా. కేటీఆర్ గారు ఇలా మీరు సాగు తప్పు కన్నీళ్ళు ఉండబోయి ఇలా సిరిసిల్లలో గెలిచారు, కానీ తెలంగాణలో మిమ్మల్ని ఉప్పు పాత్ర పెట్టినటువంటి వైనాన్ని మీరు మర్చిపోతా ఉన్నారు. మీరు సిరిసిల్ల చేసినటువంటి పరిస్థితి ఏంది? నిన్న ప్రెస్ మీట్ మాట్లాడినటువంటి భక్తుల గారితో జిల్లా అధ్యక్షుడు ఇతరత్ర ఉన్నటువంటి వ్యక్తులు మీకు కనీసం విజ్ఞత ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా. సిరిసిల్ల నేతలను పూర్తి స్థాయిలో 352 కోట్ల రూపాయలు అప్పు పెట్టి 2023 ఎన్నికల్లో, ఎందుకంటే అప్పు ఇస్తే వీళ్ళు మళ్ళీ ఎక్కడికో అప్పు తీరితే మనకి ఏమవుతారో అనేటువంటి ఉద్దేశంతో మొత్తం కుప్ప వేసి 352 కోట్ల రూపాయల అప్పు పెట్టి నేతలను మోసం చేసి పోయినటువంటి పయనం. మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇదే నేతలను మొత్తం డబ్బు ఏదైతే మీరు అప్పు పెట్టిరో అవన్నీ కూడా తీర్చి మళ్ళీ వాళ్ళ ఇందిరమ్మ మహిళా శక్తి చీరలను ఇచ్చి వాళ్ళని ఆదుకునేటువంటి పరిస్థితిలో ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ విప్పు వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు కానీ, ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, లక్ష్మణ్ కుమార్ గారు వీళ్ళందరూ కలిసి ఇవాళ మళ్ళీ సిరిసిల్ల నేతన్నలను మీరు ముంచిపోతే మేము ఆదుకున్నటువంటి అయినా మీరు మర్చిపోయారని నేను అడుగుతా ఉన్నా. మీ ఆది నాయకుడు ఈ విధంగా కార్మికులను, ఇక్కడ ఉన్నటువంటి ఆసాములను ముంచిపోతే మళ్ళీ వాళ్లకు చేదోడు బాధ 8 కోట్ల రూపాయల 8 కోట్ల మీటర్ల ఇందిరా మహిళా శక్తి చీరలను ఇచ్చి పోయిన విడత ఈ విడత ఇచ్చి వాళ్ళని ఆదుకున్నటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇలా ఎన్నడూ లేని విధంగా సిరిసిల్లాలో కార్మికునికి ఇలా 20 నుంచి 25 వేల రూపాయలు ఇలా వాళ్ళకు కూలీ జీతభత్యం పడతా ఉన్నది. ఇది ఏనాడు కూడా మీ ప్రభుత్వంలో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇక్కడ కార్మికుడు ఎవరు కూడా లాభపడ్డ పరిస్థితి లేదు. ఇలా 20 నుంచి 25 వేల రూపాయలు వాళ్ళకి వస్తా ఉన్నది. మీరు ఒక బీసీ బిడ్డను ఓరలేక ఇలా మీ నాయకుడు అగ్రవర్ణాల నాయకునికి మీరు వంతపడుతున్నటువంటి మీరు ఒక బీసీ బిడ్డ ఓడిపోయి గెలిచిండు. ఎక్కడా ప్రజల మధ్యన ఉండి ఓడిపోయినా కూడా ఏ ఒక్క రోజు కూడా ఇలా ప్రజల మధ్య లేకుండా లేడు. ప్రతి